భయంకరమైన కాళీయ సర్పం తలల మీద మన నందనందనుడు దివ్యమైన తాండవం చేస్తున్నాడు. ఈ అద్భుత దృశ్యం వెనుక ఉన్న కథ ఏమిటి ఇప్పుడు చూద్దాం. పదండి, బృందావనంలోకి వెళ్దాం. అది అందాల బృందావనం. ఇటు చూసిన పచ్చని చెట్లు, గాలిలో విహరించి పూల సువాసనలు, ఆ ప్రకృతి ఒడిలో ఆవులు ఎంతో ప్రశాంతంగా నడుస్తున్నాయి. అక్కడే మన ముద్దు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి కేరింతలు కొడుతూ నవ్వుతూ ఆడుకుంటున్నాడు. ఎంతటి అద్భుతమైన దృశ్యమది! పక్కనే యమునా నది నీలి రంగులో మెరిసిపోతూ కమలాలతో ఎంతో అందంగా ప్రవహిస్తోంది. ఆకాశంలో పక్షులు కిలకిల రావాలతో ప్రకృతిని మరింత రమణీయంగా మారుస్తున్నాయి. అది చూసిన ఎవరికైనా మనసు అమితమైన ప్రశాంతతతో నిండిపోతుంది. కానీ అకస్మాత్తుగా ఆ యమునా తీరంలో వింత మార్పులు మొదలయ్యాయి. నిర్మదమైన నీటిపై నల్లటి విషపు పొగలు మెల్లగా పైకి వస్తున్నాయి. అటుగా ఎగిరే పక్షులు ఆ విషపు గాలులకి ఒక్కసారిగా కింద పడిపోతున్నాయి. ఇది చూసి బృందావన ప్రజల గుండెల్లో భయం మొదలైంది. అప్పుడే అకస్మాత్తుగా నది లోపల నుండి భారీ అలలు ఆకాశమంత ఎత్తుకు ఎగిసిపట్టాయి. నీటి మధ్యలో నుండి ఒక భయంకరమైన పాము పైకి వచ్చింది. ఎన్నో తలలతో భీకరమైన గర్జనలతో కనిపిస్తున్న ఆ సర్పమే కాళీయ సర్పం. ఆ భయంకర దృశ్యాన్ని చూసి పిల్లలు భయంతో పరుగులు తీశారు. గోపికలు ఆందోళనతో నదికి దూరంగా వెళ్ళిపోయారు. యమునా తీరం ఒక్కసారిగా భీతావహంగా మారిపోయింది. ఆ విషపు ప్రభావానికి నది ఒడ్డున ఉన్న చెట్లు సైతం మాడిపోతున్నాయి. నల్లని పొగలు కమ్ముకుని ఆ ప్రాంతమంతా చీకటిగా మారిపోయింది. ఎవరూ అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ధైర్యం చేయడం లేదు. యమునా నది ఇప్పుడు మృత్యువుకు చిరునామాగా మారింది. కానీ చూడండి, మన కృష్ణుడు మెల్లగా నదివైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని ముఖంలో భయం అనే మాటే లేదు. ఎంతటి ధైర్యం, ఎంతటి ప్రశాంతత! తన బృందావనాన్ని కాపాడుకోవడానికి సమయం ఆసన్నమైందని ఆ పరమాత్ముడికి తెలుసు. కృష్ణుడు ఆ విషపు నీళ్లను, ఆ నల్లటి పొగలను తీక్షణంగా గమనించాడు. ఇది కాళీయుడు చేస్తున్న అరాచకమని అతనికి అర్థమైంది. కృష్ణా, వెళ్ళొద్దు, వెనక్కి వచ్చేయ్ అని ఊరివారందరూ భయంతో కేకలు వేస్తున్నారు. కాని కృష్ణుడు మాత్రం చిరునవ్వు చిందించాడు. అతని కళ్లలో కనిపిస్తున్న ఆ ప్రత్యేకమైన నమ్మకం అందరినీ ఆశ్చర్యపరిచింది. వెంటనే కృష్ణుడు అక్కడ ఉన్న ఒక పెద్ద కదంబ వృక్షాన్ని ఎక్కాడు. కొమ్మలు గాలిలో ఊగుతున్నాయి. కింద విషపు నీళ్లు పొంగుతున్నాయి. అందరూ శ్వాస బిగబట్టి చూస్తున్నారు. అంతే, కృష్ణుడు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి నేరుగా ఆ యమునా నదిలోకి దూకేశాడు. నీళ్లు ఆకాశమంత ఎత్తుకు చిందాయి. అది చూసిన ప్రజలందరూ హాహాకారాలు చేశారు. నదిలో బలమైన అలలు ఎగిసిపడుతున్నాయి. కృష్ణుడికి ఏమైందో అని అందరూ ఆవేదనతో చూస్తున్నారు. అప్పుడే కాళీయ సర్పం కోపంతో గర్జిస్తూ బయటకు వచ్చింది. తన భారీ శరీరంతో కృష్ణుణ్ణి బలంగా చుట్టేసింది. అయ్యో, కృష్ణుడు పాము పట్టులో చిక్కుకున్నాడా? పిల్లలు, గోపికలు ఏడుస్తూ కృష్ణా కృష్ణా అని పిలుస్తున్నారు. అక్కడ వాతావరణం ఎంతో ఉద్విగ్నంగా మారింది. కాని అదిగో చూడండి, కృష్ణుడు ఆ సర్పం పట్టు నుండి ఎంతో సులువుగా బయటపడ్డాడు. అతని అపారమైన శక్తిని చూసి అందరూ నివ్వెరపోయారు. మరుక్షణమే కృష్ణుడు గాల్లోకి ఎగిరి ఆ కాళీయ సర్పం తలల మీద లఘువుగా దిగాడు. ఏమా అద్భుతం! ఆ భయంకరమైన పాము తలలపై కృష్ణుడు దివ్యమైన నృత్యం చేస్తున్నాడు. ప్రతి అడుగులో ఒక మెరుపు, ప్రతి కదలికలో ఒక అద్భుతం. కృష్ణుడి పాదఘాతాలకు కాళీయ సర్పం విలవిలాడిపోతోంది. దాని అహంకారం అణిగిపోతోంది. చివరికి ఆ సర్పం పూర్తిగా అలసిపోయి తన తలలను కిందికి వంచింది. కృష్ణుడి పాదాల ముందు ఓటమిని అంగీకరించింది. అప్పుడు కాళీయుడి భార్యలు బయటకు వచ్చి, స్వామీ, మా భర్తను క్షమించు అని కన్నీళ్లతో వేడుకున్నారు. కృష్ణుడు కరుణతో వారిని చూశాడు. శత్రువునైనా క్షమించే గొప్ప మనసు అతనిది. కాళీయ సర్పం తల ఉంచి నమస్కరించి ఇకపై ఎవరికీ హాని చెయ్యనని మాటిచ్చింది. అది తన కుటుంబంతో కలిసి నదిని విడిచి వెళ్లిపోయింది. వెంటనే యమునా నది మళ్లీ నిర్మలంగా మారిపోయింది. పక్షులు మళ్లీ కిలకిల రావాలు మొదలుపెట్టాయి. బృందావనం మళ్లీ పచ్చదనంతో కలకలలాడింది. పిల్లలందరూ ఆనందంతో కేకలు వేస్తూ కృష్ణుడి దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. బృందావనం మొత్తం ఒక పెద్ద పండుగలా మారిపోయింది. మన కృష్ణుడు మరోసారి తన ప్రజలను కాపాడి అందరి గుండెల్లో నిలిచిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ధైర్యముంటే ఎలాంటి కష్టానైనా జయించవచ్చు. చెడు ఎంత భయంకరమైనదైనా మంచి ముందు ఎప్పుడూ ఓడిపోతుంది. బాలకృష్ణుడి ఈ అద్భుతమైన సాహసం మీకు నచ్చిందా?
అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.